అయితే శత్రువులు దాడి చేయడానికి వస్తున్నారు. మన జీవితంలో కూడా ఈ క్రైస్తవులు అయినంత మాత్రాన శత్రువు లేడని కాదు, క్రైస్తవులంత మాత్రాన పరిస్థితులు జరగవు మన జీవితంలో అనేది కాదు. ఎవరో ఏదో ఒకసారి దండెత్తుకొని వస్తారంట. కొంతమందికి ఆ అనుభవం ఉంది, అంతా నెమ్మదిగా ఉంది, అంతా సమాధానంగా ఉందన్నప్పుడు దండెత్తుకొని వచ్చిన సమస్యలు, అనుకోకుండా వచ్చిన భయాలు మన జీవితంలో ఉంటాయి. కొంతమందికి ఈరోజు అనారోగ్యం అంటే భయం. ఒక వ్యక్తి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు ఒక మాట అంది, ఏమైనా పర్వాలేదు కానీ నేను మాత్రం హాస్పిటల్లో చనిపోవద్దని ప్రార్థన చేయండి. మా ఇంటి వారి మధ్యలో నేను చనిపోవాలి, రోగముతో పడక మీద చనిపోవడం నాకు ఇష్టం లేదు అండి. అనారోగ్యం యొక్క భయం, మరణము యొక్క భయం, కొంతమందికి రేపేం జరుగుతుందో అన్న భయం, కొంతమందికి వారి పిల్లల గురించి భయం, వారి కుటుంబంకి ఏమైపోతుందో అన్న ఒక భయం. ఆ భయంతో ఏమైపోతుందంటే ముందుకు వెళ్ళాలన్నా, దేవుడు మీద ఆధారపడి ఒక అడుగు వేయాలన్నా చాలా వెనకకి వెళ్ళిపోతున్నారు, ముందుకు వెళ్ళట్లేదు. కానీ ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు అనుకుంటున్నాడు. చూడండి, భయం అనేది ఏ క్రైస్తవుడు కూడా దాన్ని టాలరేట్ చేయొద్దు, దాన్ని సహించకూడదు, భయాన్ని సహించకూడదు. భయము కేవలం ఇట్స్ నాట్ జస్ట్ అ ఫీలింగ్, అది కేవలం అనుభూతి కాదు, అనుభూతి మాత్రమే కాదు, అది దయ్యము నుంచి వచ్చిన ఒక ఆత్మ. అది